నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఈ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి సంబంధించి కోటికి పైగా సంతకాలు సేకరించి దాన్ని నిన్న గవర్నర్ కి ఇవ్వడం జరిగింది. అయితే దీని తర్వాత ఆయన మీడియా సమావేశం అయితే నిర్వహించి ఒక మాట అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన ఈ పీపీపీ విధానంలో ఎవరైతే ఈ ఆసుపత్రులను తీసుకొని నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ 2 నెలల్లో జైల్లో పెడతామన్నట్టుగా మాట్లాడారు. అంటే ఇంకా మార్పు రాకుండా ఇంకా జైలు అంటే ఎవరైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆ తర్వాత మేము ఇంకా ఏదో డెవలప్ చేయాలి అన్న ఆలోచన కూడా లేకుండా అధికారంలోకి వస్తే మళ్ళీ ఆ గతంలో చేసిన సర్వనాశనాలే మళ్ళీ మేము చేస్తామని చెప్పుకోవడం అనేది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఎంతవరకు కరెక్ట్ అనే విషయం మీద మాట్లాడేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందూరు శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. ఎట్లా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటల్ని ఏ విధంగా తీసుకోవాలి? యాక్చువల్ గా ఆయన ఏం చెప్తున్నారంటే 2029కి నేనే వస్తా, నేను వచ్చినప్పుడు 2 నెలల్లో అంటే విధ్వంసాన్ని అప్పుడు ఎలా చేశానో మళ్ళీ అదే కొనసాగిస్తా అని ప్రజలకి బెదిరిస్తున్నారా, లేకపోతే ఏం చెప్తున్నారు? అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడు? ఇంకా 3 సంవత్సరాల తర్వాతే కదా. 18 నెలలు అయింది. 3 సంవత్సరాల 2 నెలలు, ఆల్మోస్ట్ సంవత్సరం 10 నెలలు అనుకోండి. ఇంకో 2 నెలలు ప్లస్ 3 సంవత్సరాలు 2 నెలలు ఆగాల్సిందేగా. సరే, ఓడిపోయిన తర్వాత ఆయన సంక్షేమ అభివృద్ధి మధ్యతలకి జనం మధ్యలో 5 తీసేసి 11 పరిమితం చేశారు. ఎందుకు నన్ను ఓడించారు అని జనం మీద నిందలు మోపే పరిస్థితి వచ్చింది. ఆయన అది ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రజలు ఎందుకు వేయలేదో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రతి జిల్లా క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తే చెప్తారు ఎందుకు వేయలేదు. ఎందుకు వేయలేదు మీరు అంతా చేస్తే? మీరు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాటుకి 175 మాయి అని చెప్పి సంబరాలు చేసుకున్నారు కదా మీ వ్యూహకర్తలతో. విశాఖపట్నంలో హోటల్ బుక్ చేసుకున్నారు కదా, మరి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు కదా. ఎందుకు మరి మీ ఆలోచన దేవుడు మీకు దయ చూపలేదు? మరి అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు జగన్ నిన్ను అదప్పతను దొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు పార్టీ జనసేన కాదని శపథం చేశాడు, చేశాడు. ఆయన గెలిచాడుగా. ఆయన అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నారు. అన్నాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ఇంటి గేటు దాటి పరిస్థితి. ఆయన హ్యాపీగా అసెంబ్లీలో కూర్చున్నాడు. మీరు వహించాల ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆయనే చూసుకుంటున్నాడు. 21 సీట్లు కాబట్టి ఆయన ప్రతిపక్ష. యాక్చువల్ గా మీకు 11 సీట్లే. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. కోల్పోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇట్లా రెచ్చగొట్టే ధోరణి ఏదైతే ఉందో, పిపిపి పద్ధత మార్గదర్శిలో ఏదో ఆయన చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. పారిశ్రామికవేత్తలు కొంతమంది దత్తత తీసుకోవాలి, అన్ని ప్రభుత్వాలు చేయవని చెప్పి అంటున్నాడు. వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ సమయంలో ఎవరెవరిని బెదిరిస్తారు ఇక్కడ? ఇప్పుడు అమ్మ పెట్టదు అడుక్కు తినేది అన్నట్టుగా ఈ సామెతగా ఉన్నది. నేనే మళ్ళా వస్తానంటే ఎప్పటికి రావాలి? 15 సంవత్సరాలు నీకు ఖాళీ లేదనేమో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్, మాన చెప్పింది కరెక్ట్ అని లోకేష్ బాబు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు నేను వేరు కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి ఇక్కడ 4 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు దశాబ్దం పైన పోరాడి గెలుపు రుచి చూపించి అటు బీజేపీకి టీడీపీకి పంచిన పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు లోకేష్ యువగలందారు తన ప్రూవ్ చేసుకున్న నాయకుడిగా ఎమర్జైన లోకేష్ గారు, ఇంతమంది ఉంటే ఖాళీ ఆంధ్రప్రదేశ్ లో లేదు. మరి ఎకనామిక్స్ టైమ్స్ లాంటి మ్యాగజైన్లు కూడా బెస్ట్ సీఎం గా ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇచ్చారు. మరి ఎక్కడ ఖాళీ ఉంటుంది చెప్పండి మేడం? అవకాశం ఉందా జగన్ రావడానికి? లేకపోయినా అంటే ఊహాగానాలని చెప్పచ్చు. ఆయన అదే ఆశతో బతుకుతున్నారని చెప్పి బతుకుతున్నారనే పెద్ద మాట మనం అనలేం కానీ మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆ ట్రాన్స్ లో ఆ ఇల్యూజన్ అంటే భ్రమలో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా రియలైజేషన్ కావాలి. కళ్ళు మూసుకొని వస్తే 5 సంవత్సరాలు ఉంటదని చెప్పి ఫస్ట్ అన్నారు. తర్వాత ప్రజలే తెలుసుకుంటారని చెప్పి నెక్స్ట్ అన్నారు. తర్వాత 3 ఈవీఎంల మీద నెప్పవేసి ఈవీఎంల ద్వారానే గెలిచారంటున్నారు. మరి అదే ఈవీఎంల ద్వారా 164 వస్తే మీరు 150 సీట్లు ఈవీఎంల ద్వారా వచ్చినట్టేగా. అప్పుడు మాత్రం ఈవీఎంలు కరెక్ట్ గా పనిచేసినాయి. తర్వాత ఇప్పుడు పనిచేయలేదంటే అది కరెక్ట్ కాదు కదా. మీరు ఢిల్లీ నుంచి వెళ్ళేదాకా మీరు 22 మంది ఎంపీలు 20 మంది ఎంపీలు ఏంటి? ఎవరు ప్రధానమంత్రి అయినా మెడల్ వచ్చి స్పెషల్ స్టాటస్ తీసుకొస్తున్నారు. మరి 5 సంవత్సరాల్లో ఎందుకు మెడల్ వచ్చారు? ఎవరు మెడల్ వచ్చారు? స్పెషల్ స్టాటస్ తీసుకురాలేదు. సరే, పోలవరం పూర్తి చేయలే. 3 రాజధానులు ఏ రాజధాని లేదు. మీకు మాత్రం సుందరమైన భవనాలు ప్యాలెస్లు కట్టుకున్నారు. ఇప్పుడు మీరు ప్యాలెస్ అన్నారు కాబట్టి ఆ మాట కూడా అన్నారు సార్. ఈ ప్యాలెస్ నా కోసం కాదు, పుతిన్ లాంటి గొప్ప గొప్ప వాళ్ళు వస్తే వాళ్ళ కోసం కట్టించండి. ఇప్పుడు ఈ మధ్య కొత్త పాట ఒకటి 2 రోజుల క్రితం నుంచి వినపడుతుంది. పుతిన్ ఎందుకు వస్తాడు? ఏమో వస్తాడని సార్. ఢిల్లీ వచ్చాడు, దేశ ప్రధాని మోదీతో మాట్లాడతారు కదా, జగత్తో మాట్లాడు కదండి. పుతిన్ వస్తేనో కడతారు. ఇవన్నీ ఉత్తి మాటలు. రాజ్యసౌధ వాళ్ళగా ప్రతిది ఒకటి పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు. పార్టీ ఆఫీసులు స్థలాలు కేటాయించుకున్నారు. మీరేమో తాడేపల్లి ప్యాలెస్ లో కొన్నారు శత్రు దుర్భేద్యమైన ఐరన్ పిల్లర్స్ తో. లేకపోతే ఇవన్నీ కాదు అన్నట్టుగా విశాఖ రాజధాని అని చెప్పేసి కొండలు తొలిచి ఋషి కొండల్ని కరిగించి మీరు అత్యంత అధునాతమైన ఫ్యాన్ ఏమో 2 లక్షలంట, డబ్బేమో 6 లక్షలంట. మీరు నేను ఎప్పుడు చూడలా.
అంత అధునాతనమైన తీసుకుని 500 కోట్లతో ఎవరి సొమ్ము మేడం, అవును, ఎవరి డబ్బు ఇది కాదు కదా. ప్రజల సొమ్ము. అంటే ప్రజలు ఇవన్నీ చూసే అంటే మేము వస్తాం అనే ఉద్దేశంతో ఆయన అలా ఉన్నారు. అప్పుడు ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళు మాట్లాడిన మాటలు, వస్తున్న అవార్డులు, గ్రామీణాభివృద్ధిలో 23వ ప్లేస్ నుంచి 3వ ప్లేస్కి వచ్చింది, 3వ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్ అంటున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ సీఎం అవార్డు, ఇవన్నీ చూస్తా ఉంటే అవకాశమే వైసీపీ కనపట్ల. మేకపోతు గంభీర్యం ఉంటారా, మేకపోతు గంభీర్యం అన్నట్టుగా జనాల్లో ఈ క్యాడర్ లో ఈ 39% ఓటు బ్యాంక్ ని కాపాడుకోవడానికి మేము వస్తామని చెప్పి అంటున్నారు తప్పితే, వీళ్ళు అభివృద్ధికి డెఫినెట్ గా ప్రజలకు చేయాలని ఒకవైపు డిఎస్సీ రిక్రూట్మెంట్, ఒకవైపు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, రోడ్లు బ్రహ్మాండంగా వేసేస్తారు. ట్రైబల్ ఏరియాలో వాళ్ళు గెలిపించిన పాడేరు, అరకు స్థానాల్లో కూడా అరే మేము అనవసరంగా వేసాం, కూటమికి వేస్తే బాగుండేది కదా, అప్పుడు ఓటు వాళ్ళకి వేయకపోయినా పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి 100 కోట్లు ఖర్చు పెట్టి మాకు రోడ్లు వేస్తున్నారని వాళ్ళలో కూడా కలుగుతుంది. వీళ్ళకి అది అర్థం కావట్లా. ఇప్పుడు ఆ ఉన్నాయి కూడా గెలిచినవి కూడా పోయే అవకాశం కనపడతా ఉంది. కాబట్టి ఇవన్నీ చూస్తా ఉంటే వీళ్ళు మరింత పారదర్శకంగా ముందుకెళ్తున్నారు. వాళ్ళు జరిగిన తప్పులు ఇప్పుడు కూడా రెక్టిఫై చేసుకోకుండా, ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇలా మాట్లాడటం అనేది కేడర్ కి కొద్దిగా ఉత్సాహాన్ని ఇస్తదేమో కానీ, ఒకవైపు అంబటి రాంబాబు మాట్లాడేది, ఒకవైపు రోజా, ఇక అప్పుడప్పుడు జోగి రమేష్ మాట్లాడారు, జోగి రమేష్ లోపల ఉన్నారు అనుకోండి. ఇక ఎవరున్నారు, సకల శాఖ మంత్రితో పాటుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఉద్దేశపరచడానికి మాట్లాడే మాటలు తప్పితే ఇప్పుడు అవకాశం ఏం కనపట్ల. మేము వస్తాం మళ్ళీ అనే దానికి చాలా టైం ఉంది రావటానికి. వస్తే మేము అంత చూస్తామన్నట్టు బెదిరింపు ధోరణులు అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఆయన మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఈయన మాజీ ముఖ్యమంత్రి. అటువంటిది 108 ఉన్న ఆరోగ్యశ్రీ ఇచ్చిన, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన, ఎందుకు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి చెప్పుకుంటారు? అదే అంత ఆకర్షణీయంగా ఆ విధంగా ఉండాలి కానీ బెదిరింపు ధోరణులు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఓకే, ఇంకో మాట కూడా అన్నారు సార్, ఈ పీపీపీ విధానంలో గనక మీరు అభివృద్ధి అది ఒకవేళ హాస్పిటల్స్ కనుక మీరు కనుక పట్టించుకోకపోతే వదిలేసేయండి, మేము వచ్చిన తర్వాత చూస్తాము అంటే వీళ్ళు ఎప్పటికి వచ్చానో అప్పుడు దాకా వదిలేస్తారు. అట్లాగా ఈయనేమో 17 తీసుకొచ్చారు, దాంట్లో సగం వరకు ఆపేశారు, అట్లాగా భూస్థాపితం లాగా ఏదో శంకుస్థాపన చేసి వదిలేశారు. మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళని కూడా డెవలప్ చేయొద్దు, మేము వచ్చాక చేసుకుంటాం వదిలేయండి అని చెప్పడం వరకు ఎంతవరకు కరెక్ట్ కాదు. అది అంటే ప్రభుత్వం చేసేది ఏం చేయాలనేది ప్రభుత్వం ఒక పాలసీ ప్రకారం వెళ్తుంది. అధికారులు ఒక డ్రాఫ్ట్ రెడీ చేస్తారు, దానికి అనుగుణంగా సీఎం గారు, డిప్యూటీ సీఎం, మంత్రివర్గంలో ఆమోదం తెలియజేస్తారు. దాని ప్రకారం వెళ్తారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి సూచనలు, సలహాలు పాటించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కాబట్టి అది ఒక రకంగా ఇట్లా దూసుకుపోతుంది అభివృద్ధిలో. వీళ్ళు ఏంది మూడాల ముచ్చట అనుకుంటే, ఎప్పుడు విడిపోతారు అనుకుంటే వీళ్ళు విడిపోయేది కాదు, మరింత దృఢమైపోతున్నారనే ఉద్దేశంతో తప్పితే వేరే ఇది. ఓకే, థ్యాంక్ యూ.